విద్యార్థులకు మద్దతుగా సీఎం రేవంత్ ఢిల్లీలో ఆందోళన చేయకుండా కొడంగల్లో దాక్కున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. సోనం వాంగ్చుక్ విద్యార్థుల తరఫున దీక్ష చేస్తే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు. కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావునికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. అంత పెద్ద వయసు నాయకులు ఉద్యమంలో పాల్గొని విద్యార్థులకు బాసరగా నిలిస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమే ఉన్నారు. ఎందుకు ఢిల్లీ పోలే? మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోలని అడుగుతా ఉన్నారు. ఢిల్లీకి పోవడమా పోకపోవడమా కాదు, ఉద్యమంలో భాగం పంచుకున్నామా లేదన్నది ముఖ్యం. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.